ప్రతీకార సుంకాలపై తగ్గేదేలే అంటూ రెచ్చిపోయిన అమెరికా అధ్యక్షుడు అనూహ్యంగా వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా చేశారనే చర్చ మొదలైంది. అయితే ఈ వాణిజ్య సుంకాలతో బ్రాండ్ మార్కెట్ దెబ్బతినడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావచ్చని హెచ్చరికలే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. కాగా ట్రంప్ సుంకాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది డ్రాగన్ కంట్రీ. మేము చైనీయులం, కవ్వింపు చర్యలకు భయపడం, టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గమంటూ స్పందించింది చైనా. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలగొట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. 75 దేశాలకు పైగా ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ట్రంప్. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకం ఏప్రిల్ 9 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయని తొలుత ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా చైనాపై 125%, భారత్పై 26% ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు తూవారు అమెరికా అధ్యక్షుడు. డ్రాగన్ కంట్రీపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అంతే దూకుడుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఈ టారిఫ్లపై ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తీవ్రంగా స్పందించారు. తాము చైనీయులమని, కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంటూ 1953 నాటి వీడియోను ఆమె పంచుకున్నారు. కొరియా యుద్ధం నేపథ్యంలో డ్రాగన్ నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియో అది. అందులో ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో మేం నిర్ణయించలేం, అది అమెరికా ఇష్టం. ఇది ఎంతకాలం సాగినా మేం వెనక్కి తగ్గం, పూర్తిగా విజయం సాధించే వరకు పోరాడతాం అని జెడాంగ్ పేర్కొన్నారు. తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జిన్పింగ్ పై ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఈ సందర్భంగా సుంకాలపై బీజింగ్ అమెరికాతో ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్పింగ్ గురించి కూడా తెలుసు. ఈ సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు చైనా నుంచి మాకు ఫోన్ కాల్ వస్తుందని భావిస్తున్నా. దానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ అమెరికాపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. అమెరికా నుంచి వచ్చే ఆటోమొబైల్ ఉత్పత్తులపై కెనడా 25% సుంకాలను విధించింది. అమెరికా, కెనడా, మెక్సికో ఒప్పందాన్ని గౌరవించని కారణంగానే ఈ సుంకాలను విధిస్తున్నామని ఆ దేశం ప్రకటించింది. మరోవైపు అమెరికాపై $23 బిలియన్ ప్రతీకార సుంకాలకు ఐరోపా కూటమి దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15న, డిసెంబర్ 1న దశలవారీగా అమల్లోకి వస్తాయి. ఏ అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అమల్లోకి వస్తాయనే వివరాలను ఇవ్వలేదు. సుంకాల తీర్మానానికి 27 దేశాలు ఆమోదం తెలిపాయి. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు సుంకాల అమలును ఎందుకు వాయిదా వేసినట్లు? ముందు నుంచి తగ్గేదలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్ ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారు అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బాండ్ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు. స్టాక్ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. బాండ్ మార్కెట్ చాలా గమ్మత్తైంది. ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది. దీని భవిష్యత్తు గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. కొంతమంది కోపంగానూ ఉన్నారు అని ట్రంప్ అన్నారు. ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లన్నీ భారీ ఒడుదొడుకుల్ని చవిచూశాయి. వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయినా అధ్యక్షుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ధనవంతులయ్యేందుకు ఇదే సరైన సమయం అంటూ టారిఫ్లను సమర్థించుకున్నారు. ఈ విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెప్పారు. ఆయనకు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చివరి నిమిషంలో ట్రంప్ అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించడం గమనార్హం.